एक बार देख మీకు తర్వాత ఇక్కడ కర్ర పూజ అయిన తర్వాత ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్లాలని ఇప్పుడు ఉత్సవ కమిటీ లేనటువంటి మా అనిల్ యాదవ్ గారిని ఈ ఉత్సవ కమిటీని ఉద్దేశించి మాట్లాడమని. बोलो ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి. మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ప్రారంభం కాకముందు మొదటి పూజకు ఇక్కడికి వచ్చేసి మొదటి పూజలో మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఖైరతాబాద్ వినాయకుని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులంటే దానం నాగేంద్రన్న గారికి, అదేవిధంగా విజయక్క గారికి, అదేవిధంగా మెట్టు సాయి గారికి, మరి అసోసియేషన్ చైర్మన్ అంటే రాజ్ కుమార్ అన్న గారికి, సందీప్ భాయ్ గారికి, మాధురి అక్క గారికి, మహేష్ అన్న గారికి, ప్రవీణ్ భాయ్ గారికి, మరి అదేవిధంగా మహేంద్రన్న గారికి, అశోక్ అన్న గారికి, చంద్రన్న గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు హైదరాబాద్ నగరంలో వినాయక చతుర్థి వస్తుందంటే మనం అందరం కూడా ఎంతో ఇష్టంతో వినాయక చతుర్థి చేసుకుంటాము. మరి ముఖ్యంగా వినాయక చతుర్థి అంటేనే మనందరికీ తెలుసు ఖైరతాబాద్ వినాయకుడికి మనం అందరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా సేవలు చేస్తాము. ఈ రోజు మరి ఆ వినాయకుడి యొక్క విగ్రహ శిల్పని ప్రారంభ పూజకి మేమందరం కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు ప్రభుత్వం తరఫున ముఖ్యంగా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అన్ని విభాగాలకు ముందటి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని విభాగాలు కూడా కలిసి కట్టుగా హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు మనమందరం చెప్పుకోవాలి. మీడియా కనిపిస్తుంది మరి అప్పుడే చెప్పాలి కదా భయ్. మీరు మీడియా ఇవన్నీ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. మరి చెప్తే మరి జరగండి అయితే అక్కడ జరగండి జరుగు. ఇప్పుడు కర్ర పూజ మొదలవుతుంది కాబట్టి మొట్టమొదటి పూజ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదలవుతుంది కాబట్టి కాన్సెప్ట్ బాబు ఏ బాబు పక్కన ఏ బాబు ఇంకా రిపీట్ अब 99 मुलांगा प्लास्टिक शुक्लीगर को
बोलो गणेश महाराज की पानी में पड़ा ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కట్టె ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి కర్ర పూజ అయిన తర్వాత సెప్టెంబర్ 14 నుండి ఇక్కడ 11 రోజుల వరకు హైదరాబాద్ లో గణేశుడు మరి ఇక్కడ ఓకే థ్యాంక్ యూ చలో రోహిత్ యాదవ్ నడు చలో రైట్ ధన్యవాదాలు అందరికీ కర్ర పెట్టాలి కదా ఒక్క నిమిషం అదే కర్ర పెట్టాలి అదే కర్ర నిలబెట్టాలి భయ్ ఎంపీ గారు एकधा ब्रह्मण उपहरति एकदे विधमान आयुधे दोधाति नरिय प्रकाम्य गोपाय अमतत्वागधीपते जादान्त निश्यमानाञ्च अमते सत्यपदिच्युता अधर्वविदुं मे गोपाय अवजन्ध प्रगङ्गणो षड्गोति पशन्मे गोपाय शिवाधोजेत सिद्पदः अष्टादवाष्टद इहाग्ने हे देवदेवाशगाः सप्रदभाम्ये गोपाय एतदभ्यादभागतः सारेन्द्रे वदक्कुरु सर्वमागृवागताम् अहे पुत्रे मन्त्रं मे गोपाय यप्रहिष्ये पिता विदुः यत्कामानययोगुन्दी साहिश्रीरमुदां तदा महागणाधिपतये नमः मानोगुन्दी जातवेदोगामृतं पुरुषन्दगतो अभिप्रदक्षाः श्रियामा परिबाधय महागणाधिपतये नमः रक्षां धारयामि यानि कानि च पापानि जन्माद्रकृतागत तानि तानि प्रस्तञ्च पदक्षिण पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा भवसम्भवः ताहि मां कृपया देवा शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षिगणाधिप महागणाधिपतये नमः ध्यान आवाहनादि षोडशोपचार पूजा समर्पयामि महागणाधिपतये नमः रक्षां धारयामि ॐ अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरधरेभ्यः आनन्दिस्कोटि सर्वेभ्यो नमस्ते स्तुरुभ्यः तत्पुरुषान् विद्महे मग्नदण्डागधीमहि तन्नो दण्डे प्रचोदयात् वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रवदनाय नमो मनोन्मनाय नमः महागणाधिपतये नमः जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की పంతులు గారు ఇక్కడ మీరు పూజా సామాన్ తీసుకొని ఇక్కడ